Hello, welcome to Sri NSN Raju Degree College, Rawalpalam, Department of Computer Science. My dear students, welcome to DVMS class 5. రైట్, మనం మన యూనివర్సిటీలో డిగ్రీ 5th సెమ్లో ఒక పేపర్ అయినటువంటి డివిఎంఎస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రైట్, టుడే we will discuss about లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ డివిఎంఎస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఏం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో? లాస్ట్ క్లాస్లో డిసడ్వాంటేజ్ ఆఫ్ డివిఎంఎస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. టుడే we will discuss about classifications of databases. Classifications of databases. Classifications of database. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేశారు దీన్ని, డేటాబేస్ని. రైట్, సో DBMS సపోర్ట్స్ మెనీ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. చాలా డేటాబేసెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా DBMS సపోర్ట్ చేస్తుంది. డేటాబేస్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ఫాలోయింగ్ టైప్స్. రైట్, సో ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి? నెంబర్ 1, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. సెకండ్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు లొకేషన్. థర్డ్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు డేటా యూసేజ్. ఫోర్త్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు స్ట్రక్చర్. సో ఇవి క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ ఏంటి? అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు లొకేషన్, అకార్డింగ్ టు డేటా యూసేజ్. ఫోర్త్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు స్ట్రక్చర్. సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటి? అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. రైట్, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్లో వచ్చేసరికి వేటిని అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్ కింద క్లాసిఫై చేశారంటే, సో దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే సింగిల్ యూజర్ డేటాబేస్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ యూజర్ డేటాబేస్. సో వేటిని సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు, వేటిని మల్టీ యూజర్ డేటాబేస్ అంటారు. వేటిని సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారంటే, ఎట్ ఎ టైమ్ సింగిల్ పర్సన్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్. ఎట్ ఎ టైం ఒక పర్సన్ మాత్రమే డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. రైట్, ఓన్లీ వన్ యూజర్ కెన్ యాక్సెస్ ఎట్ ఏ టైం. ఒకే పర్సన్ ఒక పర్సనే డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటే అలాంటి వాటిని ఏమంటారంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. సపోజ్ one person can access database at a time. అంటే ఓన్లీ వన్ పర్సన్ కెన్ యాక్సెస్, ఒకే పర్సన్ అట్ ఎ టైం ఒకేసారి డేటాబేస్ని కనుక యాక్సెస్ చేసుకుంటే వాటిని ఏమంటారంటే
సో సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఏ అనే యూజర్ డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటున్నాడు. యూజర్ ఏ సారీ యూజర్ ఏ అనేవాడు డేటాబేస్ని యాక్సెస్ చేసుకున్నాడు అనుకుందాం. యాక్సెస్ చేసుకున్నాడు. అదే టైంలో యూజర్ బి కూడా వచ్చాడు. సో వీడు యాక్సెస్ చేసుకుంటున్నాడు. వీడు వర్క్ అవుతుంది. ఎవరిది ఏ అనే యూజర్ వర్క్ అవుతుంది. సో బి అనే యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే దానికి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకని మీరు యూజ్ చేసుకునే డేటాబేస్ ఏంటి, సింగిల్ యూజర్ డేటాబేస్ కాబట్టి ఓన్లీ వన్ పర్సన్ కెన్ యాక్సెస్ డేటాబేస్ ఎట్ ఎ టైం కాబట్టి. సో యూజర్ ఇప్పుడు వరకు అంటే యూజర్ ఏ యొక్క వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు వెయిట్ చేయాలి, యూజర్ బి అనేవాడు వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఓన్లీ వన్ పర్సనే కదా ఎట్ ఎ టైం యాక్సెస్ చేసుకుంటున్నాడు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. దీనికి ఒక పేరు ఏంటంటే డెస్క్టాప్ డేటాబేస్ కానీ డేటాబేస్ ఆర్ పర్సనల్ డేటాబేస్ అని కూడా అంటారు. రైట్, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్ దగ్గర ఉన్నాం. సో దాంట్లో ఏంటంటే సింగిల్ యూజర్ డేటాబేస్ ఓన్లీ వన్ పర్సన్ కెన్ యాక్సెస్ డేటాబేస్ ఎట్ ఎ టైం. ఒక పర్సన్ ఎట్ ఎ టైం ఒక పర్సన్ మాత్రమే డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటే అలాంటి డేటాబేస్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, యూజర్ ఏ యూజర్ బి అనే ఇద్దరు ఉన్నారు. యూజర్ ఏ ఆల్రెడీ యాక్సెస్ చేసుకుంటున్నాడు డేటాబేస్ని. సో వాడు యాక్సెస్ చేసేంత వరకు ఎవరు వెయిట్ చేయాలి, బి వెయిట్ చేయాలి. వాడు వర్క్ అయిపోయి బయటకు వచ్చేంత వరకు యూజర్ బి అనేవాడు వెయిట్ చేయాలి. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే డెస్క్టాప్ డేటాబేస్ కానీ కానీ లేదంటే పర్సనల్ డేటాబేస్ అని కానీ అంటారు. రైట్, నెక్స్ట్ మల్టీ యూజర్ డేటాబేస్ని మళ్ళీ 2 వేస్లో క్లాసిఫై చేస్తారండి. మల్టీ యూజర్ డేటాబేస్ అంటే ఏంటంటే, సో సింగిల్ యూజర్ అంటే ఎట్ ఎ టైం వన్ పర్సన్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటే వాటిని సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. దీనికి చెప్పండి, మల్టీ యూజర్ డేటాబేస్ చెప్పండి. సో మోర్ దెన్ వన్ యూజర్స్ కెన్ యాక్సెస్ at a time simultaneously. So more than one users can access the database is at a time. సో ఒకే టైంలో మోర్ దాన్ వన్ పర్సన్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటారు, మల్టీ యూజర్ డేటాబేస్ అంటారు. దీనికి క్వైట్ ఆపోజిట్ అండి. సింగిల్ యూజర్ అంటే ఓన్లీ ఒక యూజర్ అట్ ఎ టైం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మల్టీ యూజర్ అంటే మోర్ దాన్ వన్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే యూజర్ ఏ యాక్సెస్ చేసుకుంటున్నాడు అనుకోండి, యూజర్ బి కూడా అదే డేటాబేస్ కావాల్సి వస్తుంది అనుకోండి, ఎట్ ఎ టైం ఇద్దరిని అలౌ చేస్తుంది. రైట్, సో దీంట్లో మళ్ళీ 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తాం. నెంబర్ 1 ఏంటంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్, డేటాబేస్. 2 ఏంటంటే వర్క్ గ్రూప్ డేటాబేస్. ఒక్కో దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ డేటాబేస్ ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ కెన్ సపోర్ట్ ఎంటైర్ ఆర్గనైజేషన్. అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే మోర్ దాన్ 50 పర్సన్స్, మోర్ దాన్ 50 యూజర్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే వాటిని ఏమంటారు, ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటారు. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే దిస్ డేటాబేస్ సపోర్ట్స్ ఎంటైర్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, దాంట్లో 50 కన్నా ఎక్కువ పీపుల్ ఉండాలి. సో అలాంటి డేటాబేస్ని ఏమంటారంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటారు. రైట్, ఎంటైర్ ఆర్గనైజేషన్. అంటే మోర్ దాన్ 50 యూజర్స్. మోర్ దాన్ 50 యూజర్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే దీన్ని ఏమంటారు,
ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటారు. దీనికి చెప్పండి less than 50 users can access less than 50 users. అంటే మల్టీ యూజర్ డేటాబేస్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్ ఎట్ ఎ టైమ్. అంటే ఒక్కడికన్నా ఎక్కువ యూజర్స్ కనుక ఎట్ ఎ టైం యాక్సెస్ చేసుకుంటే వాటిని ఏమంటారు? మల్టీ యూజర్ డేటాబేస్ అంటారు. సో దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎంటర్ప్రైజ్ డేటాబేస్, ఇంకోటి వర్క్ గ్రూప్ డేటాబేస్. సో ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటే మోర్ దాన్ 50 యూజర్స్, అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ కనుక డేటాబేస్ యూజ్ చేసుకుంటే అలాంటి వాటిని ఏమంటారంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటారు. అదే వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటే లెస్ దాన్ 50 యూజర్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే వాటిని ఏమంటారంటే వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటారు. రైట్. నెక్స్ట్ వన్, according to location. According to location లో in this database we can classify it into 2 types. దీంట్లో మళ్ళీ 2 types కింద క్లాసిఫై చేస్తారు. సో టైప్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అకార్డింగ్ టు లొకేషన్లో సో మళ్ళీ దీన్ని 2 టైప్స్లో డివైడ్ చేస్తారండి. అదేంటంటే నెంబర్ 1 సెంట్రలైజ్ డేటాబేస్, నెంబర్ 2 వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. రైట్. ఫస్ట్ సెంట్రలైజ్ చూద్దాం. సో సెంట్రలైజ్ డేటాబేస్ అంటే వీటిని సెంట్రలైజ్ డేటాబేస్ అంటారంటే డేటాబేస్లో ఉన్న డేటాని ఒక సింగిల్ లొకేషన్లో కనుక స్టోర్ చేస్తే వాటిని ఏమంటారంటే సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. ఏంటంటారు? సో డేటాబేస్ ఏం యూజ్ చేస్తారు? డేటా స్టోర్ చేయడానికి. డేటాని స్టోర్ చేసే డేటాబేస్ ఓన్లీ వన్ లొకేషన్లో కనుక లొకేట్ చేస్తే అలాంటి వాటిని ఏమంటారంటే సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. Database can be located at a single site is called single site. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. అంటే సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. అంటే ఇక్కడ మెయింటైన్ చేసే డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ సింగిల్ సైట్లో మాత్రమే ఉంటుంది. సో సింగిల్ సైట్లో మాత్రమే లొకేట్ చేస్తే అలాంటి వాటిని ఏమంటారంటే సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. కమింగ్ టు ది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో in this distributed database can be located in several locations. several sites లో కనుక డేటాబేస్ స్టోర్ చేస్తే వాటిని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. రైట్. database can be located at several locations అని కానీ సైట్ అని కానీ అంటారు. రైట్. సో సెంట్రలైజ్ డేటాబేస్ అనుకోండి, డేటాబేస్ క్యాన్ బి లొకేటెడ్ ఎట్ ఏ సింగిల్ సైట్. అంటే మీరు ఒక డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేశారు, అది సో మన కాలేజీలోనే ఉందనుకోండి. సో అలాంటి డేటాబేస్ని ఏమంటారు? సో మన కాలేజ్ డేటాబేస్ ఉంది, అది ఎక్కడ ఉంటుంది? ఓన్లీ మన కాలేజీకి సంబంధించిన డేటాబేస్ కాబట్టి మన కాలేజీలో స్టోర్ చేస్తాం, లొకేట్ చేస్తాం. అలాంటి వాటిని ఏమంటారు?
సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. అదే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే కొన్ని డేటాబేస్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి వాటికి డేటాబేస్ డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అండి, సేమ్ డేటాబేస్ సేమ్ డేటా సో డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ చేస్తారు. అలాంటి వాటిని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అంటే సో ఇన్ కేస్ ఒక లొకేషన్లో కనుక సెవెరల్ లొకేషన్స్లో ఎందుకు స్టోర్ చేస్తారంటే, సో ఒక లొకేషన్లో కనుక డేటాబేస్ ఫెయిల్ అయింది అనుకోండి, డేటాబేస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో డేటాబేస్ కనుక ఫెయిల్ అయితే సో అలాంటి సందర్భంలో సో డేటా మొత్తం లాస్ అవ్వకుండా వేరే లొకేషన్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డేటాను అంతటిని రిట్రైవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. Can be classified into two types. ఒకటి homogeneous database, నెంబర్ టూ వచ్చేసి heterogeneous database. heterogeneous database వీటి గురించి ఒక దాని గురించి డిస్కస్ చేద్దాం. homogeneous database అంటే సో homogeneous distributed database homogeneous distributed database, heterogeneous distributed database. హోమోజీనియస్, హెట్రోజీనియస్. సో హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో సో అసలు డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏం చెప్పుకున్నాం, డేటాబేస్ కెన్ బి లొకేటెడ్ ఇన్ సెవెరల్ లొకేషన్స్. అంటే లొకేషనర్ సైట్ అని చెప్పుకున్నాం కదా. సైట్ 1లో డేటాబేస్ స్టోర్ చేసాం, సైట్ 2లోని డేటాబేస్ స్టోర్ చేసాం, సైట్ 3లోని డేటాబేస్ స్టోర్ చేసాం, సైట్ 4లోని డేటాబేస్ స్టోర్ చేసాం. ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఒప్పుకుంటాం కదా. సో ఏ వాటిని హోమోజీనియస్ అంటారంటే, సో మనం డేటాబేస్ని స్టోర్ చేసాం, ఇక్కడ సైట్ 1లో డేటాబేస్ స్టోర్ చేసాం. సో డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, డేటాబేస్ కావాలి, డిబిఎంఎస్ కావాలి. అర్థమవుతుందా, డిబిఎంఎస్ కావాలి. అంటే సైట్ 2లో కూడా డిబిఎంఎస్ కావాలి, సైట్ 3లో కూడా డిబిఎంఎస్ కావాలి, సైట్ 4లో కూడా డిబిఎంఎస్ కావాలి, రైట్. సో ఇక్కడ 4 సైట్స్ ఉన్నాయి, 4 సైట్స్లోని యాక్సెస్ చేసుకోవాలంటే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి. సో ఇక్కడ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ సైట్ 1లో ఒరాకిల్ యూస్ చేశారనుకోండి, సైట్ 2లో కూడా ఒరాకిల్ యూస్ చేయాలి, సైట్ 4లో కూడా ఒరాకిల్ యూస్ చేయాలి, సైట్ 4లో కూడా ఒరాకిల్ యూస్ చేయాలి. అంటే మీరు ఎన్ని లొకేషన్స్లో అయినా స్టోర్ చేయండి, ఇక్కడ 4 అని చెప్పాం, 4 అనే కాదు సెవెరల్ లొకేషన్స్లో స్టోర్ చేయండి. స్టోర్ చేసినప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకునే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది ఒకే సాఫ్ట్వేర్ అవ్వాలి. సో అలాంటి వాటిని ఏమంటారంటే హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. సో మీరు ఒరాకిల్ కాదు, నేను సైబేస్ మీద తీసుకుంటాను అంటే 4 లొకేషన్స్లో నేను తీసుకోవాలి, సైబేస్ తీసుకోవాలి, 4 లొకేషన్స్లోని సైబేస్ తీసుకోవాలి. చెప్పుకున్నాం కదా ఒరాకిల్, సైబేస్. సో ఇవన్నీ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో ఇది సైట్ 1లో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఒరాకిల్ అయితే 4 సైట్స్లోని కూడా ఒరాకిల్ యూస్ చేయాలి. సో అలా కాకుండా సైట్ 1లో నేను సైబేస్ యూస్ చేస్తానండి అంటే 4 లొకేషన్లో కూడా సైబేస్ యూస్ చేయాలి, రైట్. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే హెట్రోజీనియస్ డేటాబేస్ అంటారు, రైట్. హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. హెట్రోజీనియస్ అంటే సపోజ్ సో ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ డెఫినేషన్ చెప్పుకోవాలి. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ డెఫినేషన్ ఏంటి, సో సెవెరల్ లొకేషన్స్లో డేటాబేస్ని స్టోర్ చేయాలి, స్టోర్ చేసాం. సో దీనికి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి, ఇచ్చాం.
ఎలాగ ఇవ్వాలంటే, సో ఇక్కడ ఒరాకిల్ ఒక సైట్లో ఇస్తాను, నెక్స్ట్ సైట్లో సైబేస్ ఇస్తాను, ఇంకో లొకేషన్లో ఎస్క్యూఎల్ లైట్ ఇస్తాను, దాంట్లో ఎంఎస్ యాక్సెస్ ఇస్తాను. సో ఇలాగా మీరు ఎన్ని లొకేషన్లో స్టోర్ చేయండి దీన్ని డేటాబేస్ని. సో స్టోర్ చేసినప్పుడు వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఏం కావాలి, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి. సో డిఫరెంట్ సైట్లో డిఫరెంట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే వాటిని ఏమంటారంటే హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే హోమోజీనియస్ అంటే సేమ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తే హోమోజీనియస్. సో హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే వాటిని ఏమంటారు, హెట్రోజీనియస్ డేటాబేస్ అంటారు. రైట్, కమింగ్ టు ది according to data usage. అకార్డింగ్ టు డేటా యూసేజ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. అకార్డింగ్ టు డేటా యూసేజ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అకార్డింగ్ టు డేటా యూసేజ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ డేటాబేస్, నెంబర్ 2 వచ్చేసి డేటా వేర్ హౌస్. డేటాబేస్. ఆపరేషనల్ డేటాబేస్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ డే-టు-డే ఆపరేషన్స్. కంపెనీ యొక్క డే-టు-డే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి ఏ డేటాబేస్ యూజ్ చేస్తారు, ఆపరేషనల్ డేటాబేస్ యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ కంపెనీ డే-టు-డే ఆపరేషన్స్ని పెర్ఫార్మ్ చేయడానికి. సో దేన్ని యూజ్ చేస్తారు, ఆపరేషనల్ డేటాబేస్ అంటారు. సపోజ్ మీరు ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం. కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ డైలీ చేసే పని ఏంటి, ఫస్ట్ ఆఫీస్కి వచ్చిన వెంటనే డైలీ చేసే పని ఏంటి, వాళ్ళు అటెండెన్స్ రిజిస్టర్ చేసుకోవటం. రైట్, అంటే తమ్ ఇంప్రెషన్ కానీ ఐరిస్ కానీ ఏదో ఒక రిజిస్టర్ చేసుకోవాలి. అలాంటి ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేసేదాన్ని ఏమంటారంటే ఆపరేషన్ డేటాబేస్. అంటే డే-టు-డే ఆపరేషన్. శాలరీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, మంత్ క్యాలిక్యులేట్ చేయాలి. అది డే-టు-డే ఆపరేషన్ అవుతుందా, అవ్వదు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఆపరేషనల్ డేటాబేస్ అంటారు. డేటా వేర్ హౌస్ అంటే it is mainly focused on storing data to generate the information. Storing data and generate the information. అంటే ఒక కంపెనీ ఉంది, కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. దాన్ని ఏమంటామంటే డేటా అంటాం. సో డేటా అయిన తర్వాత వాడికి ఏం ప్రొవైడ్ చేస్తాం, ఒక ఎంప్లాయీ ఐడి ప్రొవైడ్ చేస్తాం అనుకోండి. సో ఒక ఎంప్లాయీ ఐడి కనుక మనం ఎంటర్ చేస్తే వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవ్వాలి. సో అలాంటి డేటాబేస్ని ఏమంటారంటే డేటా వేర్ హౌస్ డేటాబేస్ అంటారు. సో ఆపరేషనల్ అంటే ఏంటి, కంపెనీ డే-టు-డే ఆపరేషన్స్, రెగ్యులర్గా చేసే ఆపరేషన్, డే టు డే చేసే ఆపరేషన్స్ అన్నిటిని పెర్ఫామ్ చేయడానికి ఆపరేషన్ డేటాబేస్ కావాలి. డేటా వేర్ హౌస్ డేటాబేస్ అంటే స్టోరింగ్ డేటా అండ్ జనరేట్ ద ఇన్ఫర్మేషన్. ఒక కంపెనీకి సంబంధించిన డేటాను అంతటినీ సిస్టంలో ఇన్పుట్ కింద ఇస్తాం. సో దాన్ని మనకు కావాల్సినప్పుడు ఒక ఎంప్లాయీ ఐడి కానీ వాడు ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేసాం అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేయాలి. సో అలాంటి వాటిని ఏమంటారంటే
డేటా వేర్ హౌస్ డేటాబేస్ అంటారు, రైట్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు స్ట్రక్చర్. అకార్డింగ్ టు స్ట్రక్చర్. సో దీంట్లో మళ్ళీ మనం 2 టైప్స్లో క్లాసిఫై చేస్తాం. నెంబర్ 1 వచ్చేసి స్ట్రక్చర్ డేటాబేస్. స్ట్రక్చర్ డేటాబేస్, అన్‌స్ట్రక్చర్డ్ డేటాబేస్. అంటే స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే in this database information can be stored with proper structure. అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవుతూ డేటాబేస్ డిజైన్ చేస్తే అలాంటి వాటిని ఏమంటారంటే స్ట్రక్చర్ డేటాబేస్ అంటారు. అంటే ఎందుకు స్ట్రక్చర్ డేటాబేస్ స్ట్రక్చర్లో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవుతూ డేటాబేస్ని ఎందుకు డిజైన్ చేయాలంటే దట్ ఈస్ ఈజీలీ సెర్చ్ అండ్ క్విక్ యాక్సెస్. అంటే ఒక స్ట్రక్చర్ ప్రకారం కనుక క్రియేట్ చేసామనుకోండి, సో మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు, ఈజీగా రిట్రైవ్ చేసుకోవచ్చు, రైట్, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలాంటి డేటాబేస్ని ఏమంటారంటే స్ట్రక్చర్ డేటాబేస్ అంటారు. అంటే మీరు మీ బుక్స్ ఉన్నాయి, మీ బుక్స్ మీ ర్యాక్ ఉంటుంది, రైట్, ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్లో 1 బై 1 ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళామనుకోండి పైకి. సో మీకు కావాల్సిన బుక్ మీకు ఒక బుక్ కావాలి, సో చూసిన వెంటనే ఆ బుక్ దగ్గరికి వెళ్తుంది, సో బుక్ని పిక్ చేస్తాం. సో అలాంటి డేటాబేస్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటారు. ఇన్ దిస్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి స్టోర్డ్ within proper structure. Structure. Proper స్ట్రక్చర్, ప్రాపర్ స్ట్రక్చర్ కనుక ఫాలో అయితే వాటిని ఏమంటారంటే స్ట్రక్చర్ డేటాబేస్ అంటారు. సో దీన్ని మీరు చెప్పేయగలరు. స్ట్రక్చర్ డేటాబేస్ క్వైట్ ఆపోజిట్. సో ఇన్ దిస్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి స్టోర్డ్ వితౌట్ ఎనీ స్ట్రక్చర్. వితౌట్ ఎనీ స్ట్రక్చర్ కనుక స్టోర్ అయితే సో దీని ఏమంటారు అన్‌స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటారు. అక్కడ చెప్పుకునే ఎగ్జాంపుల్ ఇక్కడ వేరేలా చెప్పుకుందాం. సో మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, అదంతా గుట్ట కింద తీశారనుకోండి, గుట్ట కింద పోసేసారు. 200 బుక్స్ ఉన్నాయి, 200 బుక్స్ని గుట్ట కింద పోసేసారు. దాంట్లో సో లాస్ట్ కిందనున్న బుక్ తీయాలనుకోండి, సో ఏమవుతుంది, సో టైం పడుతుంది. అంటే దాని మీద ఉన్న బుక్స్ అన్నీ తీసి అప్పుడు తీయాలి. అంటే మీరు ర్యాక్లో అరేంజ్ చేసింది వేరు, సో గుట్టగా పోసింది వేరు. ర్యాక్లో అరేంజ్ చేసింది అనుకోండి, మీరు ఏ బుక్ అనుకుంటున్నారో ఆ బుక్ దగ్గరికి కరెక్ట్గా టైటిల్ కనిపిస్తుంది, బుక్ తీస్తారు. లైబ్రరీ చూడండి, ఒక ఆర్డర్లో పేర్చుకుంటూ వెళ్తారు, లైబ్రరీలో ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తారు బుక్స్. సో మీకు కావాల్సిన బుక్ పక్కన తీసుకోవచ్చు. అదే లైబ్రరీలో బుక్స్ అన్ని గుట్ట కింద వేసేసి సో డిబిఎంఎస్ బుక్ తీయమంటే అది మనకి లక్కీగా దొరికితే ఫస్ట్లో దొరుకుతుంది, లేదంటే ఒక రోజు తర్వాత దొరుకుతుంది, రైట్. సో అది ఎగ్జాంపుల్ అనమాట, రైట్. సో ఇవి క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్. సరే మళ్ళీ ఫాస్ట్గా రికాల్ చేద్దాం చూడండి. రైట్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటాబేస్. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ ఇన్ టైప్స్ క్లాసిఫై చేస్తారు. నెంబర్ 1 అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్, అకార్డింగ్ టు లొకేషన్, అకార్డింగ్ టు డేటా యూసేజ్, అకార్డింగ్ టు స్ట్రక్చర్. సో అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్లో మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఒకటి సింగిల్ యూజర్ డేటాబేస్,
నెంబర్ 2 వచ్చేసి సో మల్టీ యూజర్ డేటాబేస్. అంటే అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఏం చెప్పుకుంటామంటే యూజర్స్ని బేస్ చేసుకుని ఎలా క్లాసిఫై చేస్తారు అంటే సింగిల్ యూజర్ డేటాబేస్. సింగిల్ డేటాబేస్ అంటే ఓన్లీ వన్ యూజర్ కెన్ యాక్సెస్ డేటాబేస్ ఎట్ ఎ టైం. అంటే యూజర్ ఏ అనేవాడు యాక్సెస్ చేసుకుంటున్నాడు, యూజర్ బి అనేవాడికి అదే డేటాబేస్ యూజ్ కావాలనుకోండి. సో ఏ యొక్క వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు బి వెయిట్ చేయాలి. వీటిని ఏమంటారు డెస్క్టాప్ డేటాబేస్ కానీ పర్సనల్ డేటాబేస్ అని కానీ అంటారు. సో మల్టీ యూజర్ డేటాబేస్ మోర్ దాన్ one user can access the database at a time. అంటే మోర్ దెన్ వన్ పర్సన్స్ అట్ ఎ టైం డేటాబేస్ని యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే మల్టీ యూజర్ డేటాబేస్ అంటారు. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎంటర్ప్రైజ్ డేటాబేస్, మోర్ దాన్ 50 యూజర్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే వర్క్ గ్రూప్ డేటాబేస్, లెస్ దాన్ 50 పర్సన్స్ ఉంటే యాక్సెస్ చేసుకుంటే వాటిని ఏమంటారంటే వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటారు. నెక్స్ట్ అకార్డింగ్ టు లొకేషన్ బేస్ చేసుకుని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తామంటే 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తాం. ఒకటి సెంట్రలైజ్ డేటాబేస్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. సెంట్రలైజ్ డేటాబేస్ అనుకోండి, డేటాబేస్ కెన్ బి లొకేటెడ్ ఎట్ ఏ సింగిల్ సైట్. సో ఓన్లీ ఒక సైట్లోనే మీరు డేటాబేస్ని లొకేట్ చేస్తే వాటిని ఏమంటారంటే సెంట్రలైజ్ డేటాబేస్ అంటారు. సో అలా కాకుండా డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ అంటే డేటాబేస్ కెన్ బి లొకేటెడ్ ఎట్ సెవెరల్ లొకేషన్స్లో కనుక డేటాబేస్ని స్టోర్ చేస్తే వాటిని ఏమంటారు డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే మీరు మోర్ దెన్ వన్ లొకేషన్స్లో డిబిఎంఎస్ డేటాబేస్ స్టోర్ చేస్తారు. సో డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలని మనకి ఏం కావాలి, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 సైట్స్లో స్టోర్ చేశాను. 4 సైట్స్లో కానీ 4 లొకేషన్స్లో కానీ స్టోర్ చేశాను డేటాబేస్ని. దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి 4 డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఆ 4 డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కూడా ఒకే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అయితే దాన్ని ఏమంటారంటే హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. అదే హెట్రోజీనియస్ అంటే సో మీరు ఎన్ని లొకేషన్స్ స్టోర్ చేసినా అన్ని లొకేషన్స్లో డిఫరెంట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లు ఉండాలి. సో అలాంటి వాటిని ఏమంటారంటే హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. నెక్స్ట్ అకార్డింగ్ టు డేటా యూసేజ్ అంటే సో డేటాని యూజ్ చేసుకుని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేస్తారు అంటే ఆపరేషన్ డేటాబేస్ అంటే కంపెనీ డే టు డే ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేసే డేటాబేస్ని ఏమంటారంటే ఆపరేషనల్ డేటాబేస్ అంటారు. డేటా వేర్ హౌస్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ స్టోరింగ్ డేటా అండ్ జనరేట్ ద ఇన్ఫర్మేషన్. అంటే సో డేటాని స్టోర్ చేయటం, దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయటం. రైట్. అకార్డింగ్ టు స్ట్రక్చర్. సో దీంట్లో సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అంటే స్ట్రక్చర్డ్ డేటాబేస్, అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్. ఇన్ఫర్మేషన్ కెన్ బి స్టోర్డ్ విత్ ఇన్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్లో కనుక డేటాబేస్ని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే. అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే వితౌట్ ఎనీ స్ట్రక్చర్. రైట్. ఇది క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సో మెటీరియల్ దగ్గరికి వెళ్తే కనుక క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఇదే నోట్స్ అండి. నోట్స్ జాగ్రత్తగా రాసుకోవాలి. అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్. సింగిల్ యూజర్ డేటాబేస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, if user A is using the database, user B must wait until the user A we finish the work. ఇక్కడ స్పేస్ అండి, రన్స్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ ఇస్ కాల్డ్ డెస్క్టాప్. అంటే డెస్క్టాప్ డేటాబేస్ అని ఎందుకంటారంటే సో మీరు మీ సిస్టమ్ ఉంది, సో మీ పని అయిన తర్వాతే కదా వేరే వాడికి ఇస్తారు. సో అదనమాట, అందుకు డెస్క్టాప్ డేటాబేస్ అంటారు.
మల్టీ యూజర్ డేటాబేస్ మోర్ అండి. ఇక్కడ మైర్ అని పడింది, స్పెల్లింగ్ మిస్టేక్, మోర్. అకార్డింగ్ టు లొకేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్ చాలా ఈజీ. టైప్స్ దీంట్లో రాసేయకుండా సో కొంచెం కేర్ఫుల్గా చదువుకోవాలి. హోమోజీనియస్, హెట్రోజీనియస్. మనం ఏం చెప్పుకున్నాం? హోమోజీనియస్, హెట్రోజీనియస్. హోమోజీనియస్ అంటే సో డేటాబేస్ మోర్ దాన్ 1 లొకేషన్స్లో స్టోర్ చేయాలి. సో డిబిఎంఎస్ ఒకే డిబిఎంఎస్ ఉంటే, ఒకే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటారు. హెట్రోజీనియస్ అంటే సో డిఫరెంట్ డేటాబేస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కావాలి. హోమోజీనియస్. సో హోమోజీనియస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో ఒకే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కాబట్టి సో డేటా ఎక్స్చేంజ్ కానీ రిట్రైవ్ కానీ ఈజీగా అవుతుంది. డిబిఎంఎస్ ఒరాకిల్ అంటే ఎన్ని సైట్స్లో స్టోర్ చేసాం డిబిఎంఎస్ని? 4 సైట్స్లో స్టోర్ చేసాం. సో సైట్ 1లో ఒరాకిల్, సైట్ 2లో ఒరాకిల్, సైట్ 3లో ఒరాకిల్, సైట్ 4లో కూడా ఒరాకిల్. హెట్రోజీనియస్. సో హెట్రోజీనియస్ వచ్చిన డిసడ్వాంటేజ్ అంటే దీనికి మళ్ళీ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎడిషనల్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో ఇక్కడ సపోర్ట్ డేటా, డా అని పడింది, డేటా స్పెల్లింగ్ మిస్టేక్ అండి. రైట్. ఇక్కడ సైట్ 1, సైట్ 2, సైట్ 3, సైట్ 4 ఒరాకిల్ తీసుకున్నాం. ఇక్కడ ఎంఎస్ యాక్సెస్, సైబేస్, ఎస్క్యూఎల్ఐట్. సో ఇలా తీసుకుంటే సో దీన్ని ఏమంటారంటే హెట్రోజీనియస్ అంటారు అకార్డింగ్ టు డేటా యూసేజ్. డే2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే ఆపరేషనల్లో డేటా యూస్ చేసి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయడానికి యూస్ చేసుకునే డేటాబేస్ని డేటా వేర్ హౌస్ అంటారు అకార్డింగ్ టు స్ట్రక్చర్. డివిఎంఎస్ చాలా ఈజీ అండి, కొంచెం కేర్ఫుల్గా ఉంటే. మనం ఇంకో సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒక పేపర్ కూడా ఉంది కదా మనకి, అది కూడా డిస్కస్ చేయాలి. సమ్మరీ. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ డివిఎంఎస్. నెక్స్ట్ క్లాస్లో ఏముంటుందంటే కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అది ఇంపార్టెంట్ కాన్సెప్టే. కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ లేదంటే ఎన్విరాన్మెంట్ ఆఫ్ డివిఎంఎస్ అని కూడా అంటారు. డేటాబేస్, ఎన్విరాన్మెంట్ ఆఫ్ డేటాబేస్ అని కూడా కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. అది కూడా కొంచెం లెంగ్తీ టాపిక్, జాగ్రత్తగా 1 by 1 డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే యూనిట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లాస్ తీసుకుందాం. సో డోంట్ వరీ, జాగ్రత్తగా చదువుకోండి. మనం 2 పేపర్లు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి సబ్జెక్టు 2 పేపర్లు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో జాగ్రత్తగా ప్రిపేర్ అయితే, ఈ రోజు ప్రిపేర్ అయితే మంచిది. థ్యాంక్ యూ.